కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు చూపించే ప్రయత్నం చేయబోతుంది. ఏంటంటే ఇక్కడ బీజేపీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా స్థానిక ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఒక సామాన్య వ్యక్తికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు. ఆయన ఎవరో, ఆయన నేపథ్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఆ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎవరో కాదు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సామాన్య వ్యక్తిలాగా పూలు అల్లుకుంటూ దుకాణాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తే ఈ తాజ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో మీరు కార్పొరేటర్ అభ్యర్థిగా నిజంగానే పోటీ చేస్తున్నారా? అవును సార్. మరి ఇక్కడేమో సామాన్య వ్యక్తిలాగా పూలు అమ్ముకుంటున్నారు, ప్రచారం ఏమో ఆడ హోరెత్తుతుంది అన్ని పార్టీలు. కాదు సార్, ఈ దుకాణం కూడా నడుస్తున్నా, ప్రచారం కూడా చేస్తానా, పని కూడా ఆర్డర్స్ మీద, ఆ మాట మీద మనుషులకు ఆర్డర్స్ కూడా డెలివరీ చేసేది ఉంటాయి ఎవరి వాళ్ళకు. ఇంకేంటంటే మళ్ళా కష్టపడేటందుకు వాడల కూడా సంజన మనకు 25 సంవత్సరాల నుంచి బాగా అది ఉన్నది, బాగా క్లోజ్, ఇంటి మనిషి లెక్క ఉంటాడు, మా ఫ్రెండ్ లెక్క ఉంటాడు, మాకు అది చేసి ఉంటాడు. అన్నతోటి నేను చెప్పాను, అన్న మా అన్ని వాడలు డెవలప్ అయినాయి, మా వాడ డెవలప్ కాలే అన్న, మొత్తం చీకటి లెక్క ఉన్నది అన్న అంటే, అన్న ఏం చెప్పిండంటే నువ్వు ముందుకు రావాలి, నువ్వు ఎట్లా బిజినెస్ చేస్తానో పబ్లిక్ సేవ కూడా అట్లా చేయాలని చెప్పి. అంటే ఇప్పుడు ఈ కార్పొరేటర్గా మీరు పోటీ చేయడానికి మీరే రాజకీయాల్లోకి రావాలని మీరు ఆయన అడిగారా, లేదంటే ఆయనే పోటీ చేయాలని మిమ్మల్ని ఆయన ప్రేరేపించారా? నేను అన్న కరీంనగర్ మొత్తం తిరుగుతూనే ఉంటాను అన్న, బిజినెస్ మ్యాన్, నేను అన్నీ చూస్తూ ఉంటా, అన్ని వాడలు డెవలప్ అయినాయి, మా వాడ ఎందుకు డెవలప్ కాలే అని అన్నతోటి క్వశ్చన్ చేశాను. అన్న నువ్వు ముందుకు రావాలి అని చెప్పిండు. అన్న నువ్వు ముందుకు వస్తే మీ వాడ డెవలప్ అవుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ది ఫండ్స్ ఉంటాయి, మైనార్టీస్ది ఫండ్స్ ఉంటాయి, మీ మైనార్టీలో పని చేయొచ్చు, నువ్వు ముందుకు రావాలంటే నేను బీజేపీకి టికెట్ ఇవ్వమని చెప్పాను అన్నతోటి. అన్న మనకు ఇస్తారా అన్న టికెట్ అంటే, అన్నారు నువ్వు నిలబడితే ఎందుకు ఇవ్వమని. అన్న నాకు కార్పొరేటర్ బీఫామ్ ఇప్పించారు అన్న, నిలబడని ధైర్యం ఇచ్చారు అన్న, మా డెవలప్ చేస్తా అని మనుషులకు మీ వాడలా పోయి చెప్పు, ఏం కావాలి, మీ పరిస్థితి ఏమున్నది, మీకు ఏం అవసరం ఉన్నది, రోడ్ మీద లేదు, ఒక మన వాడల వర్షం వస్తే మొత్తం ఇంట్లో మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి అన్న, అది ఒక బాధ ఉన్నది, రోడ్లు మంచిగా లేవు, మా వాడలో ఒక హాస్పిటల్ లేదు, మా వాడలో ఒక మంచి స్కూల్ లేదు, మా వాడలో ఓపెన్ జిమ్స్ ఉంటాయి కదా, అన్ని వాడల్లో రోడ్ మీద ఉన్నాయి ఓపెన్ జిమ్స్, కానీ మా వాడలో ఓపెన్ జిమ్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు. డెవలప్మెంట్ అంటే కరెంట్ బిల్ కట్టుడు, నల్ బిల్ కట్టుడు, అది ఫోన్ మీద కొట్టే వచ్చేస్తాయి. ఇది డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అంటే సిటీ ఎట్లా డెవలప్ అయింది, స్మార్ట్ సిటీ కరీంనగర్. మా వాడకి వచ్చి చూడండి మీరు ఎట్లా ఉంటుంది, గల్లీలు చూడండి, మా వాడ చూడండి ఎట్లా డెవలప్ ఎట్లా ఉన్నది మీకు అర్థమవుతుంది. సో మీరే ఇప్పుడు ఇంత చక్కగా మీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు, ఈ విషయాలన్నీ బండి సంజయ్ గారి దగ్గర మీరు ప్రస్తావించేవాళ్ళ, అందుకే ఆయన నువ్వే నిలబడాలి కార్పొరేటర్ గారిని చెప్పారు ఆయన? అన్న నేను చెప్తుంటే అన్న నవ్వుతుండే, నవ్వుకుంటా ఏం చేస్తాం మరి, మనుషులు ఎవరైనా ఉంటే మా ఫ్రెండ్ సర్కిల్లో ఎంతోమంది అన్న మనకు ఇప్పటి నుంచి కాదు 30 సంవత్సరాల నుంచి అన్న కార్పొరేటర్ కాకముందు మనకు బాగా ఇంటి మనుషుల లెక్క చూసుకుంటాడు. మీకు 30 సంవత్సరాల నుంచి పరిచయం? 30 సంవత్సరాల నుంచి పరిచయం అన్న. ఎట్లా ఆయన ఏ విధంగా పరిచయం మీకు? అన్న ఫస్ట్ కార్పొరేటర్ కాకముందు అది అర్బన్ బ్యాంక్ అది ఉండే, సెంట్రల్ బ్యాంక్ మెంబర్గా ఉన్నాడు, మెంబర్ బ్యాంక్ ఉండే అన్న. అప్పటి నుంచి నాకు దోస్తానా, ఇంట్లో పోతూనే ఉంటా వస్తూనే ఉంటా అన్న. ఇప్పుడు ఎంపీ సాబ్ అయినా కూడా అదే, అప్పుడు ఎట్లా మాట్లాడిండు, ఇప్పుడు కూడా హోమ్ మినిస్టర్ ఉన్నా కూడా అదే మాట్లాడతారు, అదే రెస్పెక్ట్ ఇస్తారు. ఏం సంగతి తాజ్ అంటాడు, అన్నం ఎప్పుడైనా అన్నం తింటుంటే పిలిచి కూర్చోబెట్టుకుంటాడు, పక్క అన్నం తిను అంటాడు. అట్లా బయట మనుషులు నిలబడి ఉంటారు హోమ్ మినిస్టర్ అని, కానీ నేను బయట నిలబడితే నువ్వు బయట నిలబడద్దు లోపల రా అంటాడు అన్న. సో మీరు ఇంట్లో ఒక మనిషిలాగా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటాను మీరు. అలాగే ఇప్పుడు సంజయ్ గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్, బీజేపీ పార్టీలో ఆయన ఒక ఫైర్ బ్రాండ్. తెలంగాణ మొత్తం అంతా కూడా బీజేపీ క్యాడర్ని ఆయన ఒక మంచి ప్రసంగంతో ఉత్తేజాన్ని తీసుకొచ్చేటువంటి నాయకుడు. అలాగే ముస్లిం వ్యతిరేకి అని చాలామంది అటు కాంగ్రెస్ కానీ ప్రత్యర్థి పార్టీల వాళ్ళు పదే చెప్తుంటారు కదా. మీరు 30 సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు, ఒక అనుచరుడుగా, ఒక సన్నిహితుడుగా, కుటుంబంలో ఒక మనిషిగా ఏం చెప్పదలుచుకున్నారు అందరికీ? అన్న అది నాకైతే నేను అది చేయాలన్నా, అది ఎట్లా ఉంటావు అన్న, ఏంటంటే బీజేపీ పార్టీ ఉన్నాయి, అలా కంపల్సరీ పని చేసేది ఉంటాయి, కానీ అన్న మంచి మానత్వంగా ఎవరైనా బాధితుడు ఉంటే, ఎవరైనా కానీ ఏ కులమైనా కానీ, ముస్లిం, హిందూ, క్రిస్టియన్, చర్చ్, అట్లా సర్దార్జీ అట్లా ఉండేది. ఏ మనిషి మానత్వంగా ఏమైనా బాధలా ఉంటే కంపల్సరీ అన్న సాయం చేస్తాడు. అది చూసినా 30 సంవత్సరాలు కులం మతం ఏం చూడడు. ఈ ముస్లింకి ఇప్పటి వరకు వ్యతిరేకంగా మాట్లాడలే అన్న మాట్లాడితే మజ్లిస్ గురించి మాట్లాడిండు, అది పాలిటిక్స్,
అది వాళ్ళు వీళ్ళకు చెప్తారు, వాళ్ళు వీళ్ళకి చెప్తారు, అది పాలిటిక్స్. కానీ అన్న ఎప్పటివరకు ముస్లిం గురించి మాట్లాడలే. అన్న ముస్లిం తోటి మాట్లాడితే నాకు దగ్గర తీసుకొని ఇట్లా చేతేసి నాకు అన్నం తిను అని నాకు ఇట్లా అట్లా అట్లా చేయకపోతుండే. నేను కూడా ముస్లిమే. నువ్వు ముస్లిం ఉంటే నువ్వు 5 పూటలు నమాజ్ చదువు, నేను హిందూ, నేను పూజ చేసుకుంటా. నేను ఇవి దొంగ ఇవి టోపీ పెట్టుకొని ఖజూర్ పండు తిన్నుడు, నేను అది చేసుడు, నువ్వు మందిలో కొబ్బరికాయ కొట్టంటే నువ్వు కొట్టవు. నేను మస్జిద్లో వచ్చి నమాజ్ చదివితే నాకు తెలియదు, నేను రాను. నీది నీకు, నాది నాకు, ఇది వేరే అంటాడు. చాలా ఓపెన్గా చెప్తాడు ఏ విషయం అయినా కూడా. ఏదైనా కానీ ఓపెన్గా చెప్పేస్తాడు అన్న. సార్ మీరు 30 సంవత్సరాల నుంచి పరిచయం కదా, నేరుగా ఇంట్లోకి వెళ్ళగలరా మీరు? నేరుగా ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటారు? 30 సంవత్సరాల నుంచి ఆయన ఒక కార్పొరేటర్ కాదు, సెంట్రల్ బ్యాంక్ మెంబర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంటున్నారు. ఆయన ఇంట్లో ఎలా ఉంటారు? మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అన్న ఎగ్దము అన్న ఇంట్లో నేను వద్నే పిలుతా. ఇప్పటి వరకు ఏం మేడం అని ఏం చెప్పలే, వద్నే అని పిలుతా. వద్నే కూడా అట్లనే ఉన్నారు. అన్న ఎట్లా ఉన్నారో వద్నే కూడా అట్లనే ఉన్నారు. ఎగ్దమ్ అలా చుట్టాలు లెక్కనే చూసుకుంటారు వాళ్ళు. అట్లనే ఉంటా. పెళ్ళి కాకముందు నేను ఇంటికి పోతా. అన్న అత్తమ్మ ఇంటికి కూడా పోతా, అమ్మాయి అన్న ఇంటికి కూడా పోతాను. ఓకే, ఒక మీరు మర్చిపోలేని విషయం అంటే మీరు ఒక సాధారణ కార్యకర్త కదా, ఆయనేమో హోమ్ మినిస్టర్, కేంద్ర సహాయ మంత్రి. సో ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కనిపించిన నలుగురిలో ఉన్నా కూడా ఆప్యాయంగా పలకరిస్తారా? అన్న 1000 మందిలో ఉన్నా కానీ ఏం సంగతి తాజ్ అని పిలుతాడు. ఇది ఒక మాట. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు అయిండు, బాగా మంది ఉండే హైదరాబాద్లో. అంతమందిలో కూడా తాజ్ ఏం సంగతి, అన్నం తిన్నావా, ఎట్లా వచ్చినావు, ఎట్లా పోతున్నావు, మెల్లగా పో అని చెప్పిండు అన్న. ఢిల్లీలో కూడా పోయినా, నేను ఢిల్లీ కూడా పిలిచిండు అన్న. ఢిల్లీ కూడా పోయినా. ఢిల్లీ అన్న రమ్మన్నారు. హోమ్ మినిస్టర్ అయినాక నాకు అది ఉండే, రమ్మన్నారు. తీసుకుపోయి ఆఫీస్ చూపించారు, అన్నది క్యాబిన్ చూపించారు, ఛాంబర్ చూపించారు. అన్న ఇంటికి కూడా పోయినా. వాళ్ళ పని చేసేటోళ్ళు కూడా చెప్పారు, ఈయన బాగా సిగ్గుపడతాడు, అన్నం తిన్నాడు, కొంచెం చూసుకో అని చెప్తారు. అన్న నవ్వుకుంటా మాట్లాడతారు. వాళ్ళు కూడా నాకు విసిపెట్టలే, అన్నం తినకుండా కూడా తిను అని వేస్తుండే వాళ్ళు. ఢిల్లీ ఇంట్లో మిమ్మల్ని ఆయనే పిలిపించుకున్నాడు. హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్ ఢిల్లీకి పిలిపించుకున్నాడు. ఫ్లైట్ టికెట్ వేసి మరి పిలిపించుకున్నాడా? ఫ్లైట్ టికెట్ వేసి పంపారు. నేను ఫ్లైట్ టికెట్ వాళ్ళ అన్న టికెట్ పంపితేనే పోయినా. అక్కడ అందరూ ఎలా రిసీవ్ తీసుకున్నారు అన్న? ఎయిర్పోర్ట్కి మళ్ళీ వాళ్ళకు పోలీసులు కూడా వచ్చారు. తాజ్ వాళ్ళని తీసుకుపోయారు. మళ్ళీ అన్న ఇంటికి తీసుకుపోయారు. ఫ్రెష్ అప్ అయినాక అన్నం తిన్నాక మళ్ళీ అన్న ఆఫీస్కి పోకుండా, అన్న ఫస్ట్ మళ్ళీ ఆఫీస్కి నేను పోతానా, నీకు పిలుస్తా అని అక్కడ నుంచి మళ్ళీ పోలీసు వాళ్ళు పంపితే పోలీసు వాళ్ళు వచ్చారు. మళ్ళీ నాకు ఆఫీస్ కూడా తీసుకుపోయారు. అది హోమ్ మినిస్టర్ ఆఫీస్, అది కామన్ మనిషి పోలేరు అక్కడ. అన్న ఆఫీస్ కూడా పోయారు. ఆఫీస్లో కూడా ఉన్నా, అక్కడ చాయ్ కూడా తాగినా, ఆఫీస్లో కొలిసేపు ఉన్నా, నిలబడిన అన్నతోటి మాట్లాడినా, బాగాసేపు అది ఉన్నా. ఓకే, మీరు చెప్పింది బండి సంజయ్ గారు గొప్పతనం గురించి మీరు చెప్పారు. ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలకి వద్దాం. కార్పొరేటర్గా పోటీ చేయాలంటే ఈ రోజుల్లో క్యాష్ బాగుండాలి, లక్షల రూపాయలు ఉండాలి, ఓటర్లకి 1000 రూపాయలు పంచిపెట్టాలి. మీ దగ్గర అంత డబ్బు ఉందా? మీరు నిజంగా ఆ డబ్బు ఇచ్చే ఉన్న టికెట్ తెచ్చుకున్నారా, లేకపోతే మీరు దగ్గర చూస్తే ఒక సామాన్య వ్యక్తిలాగా ఉన్నారు? ఏంటి ఆ కథా కమిషన్ చెప్పండి ఒకసారి. అన్న కార్పొరేటర్ గెలవాలంటే పైసలు అవసరం లేదన్న, పని అవసరం. పని చేయాలి, పని చేస్తాం. ఇది వేరే వాడ ఎట్లా ఉన్నది, మా వాడ కూడా అట్లా ఉండాలని అవి తీసుకుపోయి ముందుకు తీసుకుపోతాను. వాడల మనుషులకి అర్థమైతే, అరే ఈయన ఫలా హోమ్ మినిస్టర్ మనిషి ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ది ఫండ్స్ ఉంటాయి, రోడ్ అయినా కానీ, సెంట్రల్ లైటింగ్ అయినా కానీ, మోరీలు అయినా కానీ, హాస్పిటల్ అయినా కానీ, జిమ్ అయినా కానీ, ఈయన తెస్తాడు, ఈయన చేస్తాడు అని వాళ్ళకు నమ్మకం వస్తే వాళ్ళు ఓటేసి నాకు గెలిపిస్తారు. నేను అదే కాన్సెప్ట్ తోటి నేను ముందుకు పోతున్నా అన్న. అదే దాంతో పోతున్నా. మన ముస్లింలా బీజేపీలో పోతే, అరే బీజేపీ అట్లా ఉన్నది, బీజేపీ అట్లా ఉన్నది, నువ్వు అలా పోయినావు, ఇది అయినావు అంటే అట్లా ఏం లేదు అన్న. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నదో, టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉన్నదో, టీడీపీ పార్టీ ఎట్లా ఉన్నదో, బీజేపీ పార్టీ కూడా అట్లా ఉన్నది. ఒక పార్టీ అది అట్లా పార్టీ అలా అది కాదు కదా. నేనేం తప్పు పని చేయలే కదా. ఏమైనా ఆడోళ్ళకు పోయి ఏమైనా చేసినాను, లేకుంటే దొంగతనం చేసినా అంటే అది తప్పు. అది నా అలా ఉండి, ముస్లిమ్స్లా ఉండి, నేను మజహబ్లా నడుచుకుంటా. నేను ముంగట మంచి కొరకు నేను పోతాను. నా గురించి పోతలే. నేను పోయి ఎప్పుడైనా నా కొరకు అయితే ఎప్పుడు పని చేసుకొని వచ్చేస్తా. కానీ వాడ మంచి కావాలి, ఎంతో మందికి సహాయం చేయాలి, ఎంతో మందికి మనం పుట్టినాం, ఏదో ఒకటి పని చేసిపోవాలని నేను ముందుకు పోతున్నాను. రైట్ అండి, నిజంగా. సో చూశారుగా, ఒక సామాన్య వ్యక్తికి బీజేపీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు. ఆయన గెలుపు కోసం క్యాడర్ అంతా కూడా పనిచేసే విధంగా ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. అయినా కూడా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కూడా, ప్రచారంలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నా కూడా, తన పనిని మాత్రం, వృత్తిని మాత్రం మర్చిపోకుండా ఒక పెద్ద ఆర్డర్ రావడంతో తిరిగి తను పని చేసుకొని మళ్ళీ ప్రచారానికి వెళ్తున్నారని తాజ్ గారు చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు?
సో ఇలాంటి సామాన్య వ్యక్తులకి టికెట్ ఇవ్వడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. కెమెరామ్యాన్ ఓబులేష్తో విజయ్, సుమన్ టీవీ, కరీంనగర్ నుంచి.